దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, కోపపడుడి కానీ పాపం చేయకుడి. మనం చూసినట్లయితే కనుక ప్రతి వ్యక్తికి కోపం వస్తుంది. కోపం రాని వ్యక్తి అంటే ఎవరు ఉండరు. అయితే ఆ కోపము పాపం చేసేటట్లుగా మారకూడదనేసి దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ భార్యాభర్తలుగా కావచ్చు, ఇంకా వేరే ఇతర ఇదైనా కావచ్చు, కోపం వచ్చిన తర్వాత నీ యొక్క కోపము సూర్యుడు అస్తమించే లోపల ఆ కోపమంతా పోయి నువ్వు సమాధాన పడాలి అనేసి దేవుడు కోరుకుంటున్నాడు. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో సూర్యుడు అస్తమించే లోపు గనుక నువ్వు సమాధాన పడాలి. ఒకవేళ పడలేదంటే అది నీకు ఇబ్బందికరంగా మారుతుందనేసి దేవుడు సెలవిస్తున్నాడు. మనము మోషేని చూసినట్లయితే కనుక ఇశ్రాయేలును నడిపించినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు మోషే. ఈ మోషేకి దేవుడు చెప్పాడు, నువ్వు కనాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వెళ్ళాలని దేవుడు చెప్పాడు. అయితే మోషే కనాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వెళ్ళలేదు. కారణం ఏమనంటే ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారే కానీ మోషే వెళ్ళలేకపోయాడు. కారణం ఏమంటే మోషే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు విసిగించిన దాన్ని బట్టి, వారు బహుగా శోధించిన దాన్ని బట్టి కోపంలో కాని మాట పలికాడు అనేసి వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే అనరాని మాట ఏదో అన్నాడో ఆ తర్వాత దేవుడు చూసినట్లయితే కనుక మోషేకి ఆ యొక్క కనాను దేశం చూడడానికి మాత్రమే, కొండపైకి ఎక్కి చూడడానికి మాత్రమే అనుమతించాడు తప్ప కనాను దేశంలో ప్రవేశించడానికి, అడుగు పెట్టడానికి దేవుడు మోషేకి అవకాశం ఇవ్వలేదండి. కాబట్టి గమనించండి, కోపం వస్తుంది. అయితే పాపం చేసేటట్లుగా ఆ కోపం మారకూడదనేసి ప్రభు సెలవిస్తున్నాడు. యేసు ప్రభుల వారు కూడా ఒక సందర్భంలో కోపడతాడు. ఆ యొక్క దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మార్చారు అనేసి దేవుడు, ఈయన మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది కదా, మీరెందుకు దీన్ని దొంగల గుహగా వ్యాపార స్థలంగా మార్చారనేసి ప్రభువు కోపడతాడే కానీ పాపం చేయలేదండి. కాబట్టి గమనించినట్లయితే కనుక కోపం వస్తుంది. అయితే పాపం చేసేటట్లుగా ఆ కోపం మారకూడదు. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కోపపరుడి కానీ పాపం చేయకూడని సెలవిస్తున్న వాడానికి స్తుతులు చెల్లిస్తున్నాం. దయతో నా ప్రభువా అటువంటి కృప మాకు ఇచ్చి మీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.